పరిపాలన బతికున్నామని అయితే మాత్రం మేము అనుకోవాలి ఇప్పుడు దాకా. ఈరోజే ప్రాణంతో లేసి వచ్చాం. ఇన్ని రోజులు మేము చచ్చిపోయా ఉన్నాం. నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేక, వాళ్ళు చేసే అంటే లోకల్ నాయకులు చేసే అరాచకాల వల్ల చాలా విధాలుగా అన్నీ నలిగిపోయి ప్రాణాలతో ఈరోజు లేసి వచ్చాం. అంటే ఆ ఈరోజు దిగిపోయాడు కదా ఆయన నిన్నటితోటి, ఈరోజు కొత్తగా బతికామనిపిస్తున్నాం. మేము ఊపిరి పీల్చుకున్నాం అన్నమాట. పథకాలన్నీ ఏ కష్టం లేకుండా ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తామని చెప్తాను కదా. దేనికండి ఈ పథకాలు? ఈ పథకాలు వస్తే వచ్చుంటే మేము కాదనట్లేదు, ఇచ్చాడు. వాటి వల్ల వచ్చిన కానించి వస్తున్న కానించి టెన్షన్ అనమాట. వచ్చిందాక మళ్ళీ టెన్షన్ అయ్యి ఒకరికి వచ్చి ఒకరికి రాకపోవడం వల్ల అది కూడా ఒక మానసిక ఒత్తిడేనమాట. అందువల్ల మాకేం దాని గురించి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. వస్తున్నాయండి, మేము కాదనట్లేదు. ఆ పథకాల వల్ల మన జీవితాలు ఏమైనా మారుతాయా మేము అనుకుంటున్నాం. మా జీవితాలు అయితే మారవు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటేనే వాళ్ళని కన్నందుకు మా తల్లిదండ్రులుగా మా భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని వీళ్ళు ఇచ్చే 15,000 10,000 వల్ల మాకు ఎటువంటి ఉపయోగాలు లాభాలు ఏమీ లేవు. ఈ ఒక్కరిని ఓడించలేకనే ముగ్గురు కలిసి వస్తున్నారని చెప్తాను కదా. అలా అని కూడా కాదండి. గతంలో రాక్షసుల్ని చంపిన సంహారం ఉంది. దేవుళ్ళు సైతం చంపలేక అందరూ కూటమయ్యి మాట్లాడుకొని ఒక కఠోరమైన రాక్షసుని చంపితేనే రాజ్యాలు రాజులు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. అలాంటి గడ్డు రాజ్యం మన ఆంధ్రప్రదేశ్లోకి 5 సంవత్సరాల కిందట వచ్చింది. అలాంటి వాడిని హతమార్చాలంటే ముగ్గురు కాదండి, వీళ్ళకి తోడు ప్రజలు, యువత, మహిళలు. ఒక మాటలో చెప్పాలంటే రేపో మాపో ఓటే చనిపోయి ముసలి వాళ్ళతో సహా తోడు ఉండాలి. అలాంటప్పుడే ఈ రావణాసుని అనే జగన్ని హతమార్చగలం. సీట్లు అంటే అంత రాజకీయంగా మేము ఇంకా ముందుకు రాలేదు కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో అడుగుపెట్టే ఒక మంచి గొప్ప అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కలయిక, మోడీ గారి కలయిక వల్ల మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మోడీ గారికి, జై టీడీపీ, జై జనసేన, జై హింద్.